ఈరోజు నేను కొబ్బరి నీళ్ళతో ఒక బ్లాక్ టీ చేయబోతున్నా. ఇది చిన్న ఎక్స్పెరిమెంట్, కిరాక్ ఉంటుంది. అంతకుముందు నేను కొబ్బరి నీళ్ళతో చాయ్ చేసిన, ఇప్పుడు బ్లాక్ టీ చేయబోతున్నా. వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. తమిళలో కానీ కొబ్బరికాయలు చూపించి వీడియోలో ఒక్కడే కొబ్బరికాయ చూపిస్తాను అనుకున్నారు. బడ్జెట్ మన దగ్గర తక్కువ ఉంది, ఇంకా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ కావాలి. చెప్తే ఎవరు నమ్మతలేరు. కొబ్బరి నీళ్ళు పోసుకుందాం. గుప్పెడు చక్కెర వేసుకుందాం. ఇంకో గుప్పెడు మంచిగా వేసుకుంటా. సో చక్కెర కరిగిపోయింది. ఇప్పుడు మనం టీ పౌడర్ వేసుకుందాం. నేను కొబ్బరి నీళ్ళలో అల్లం టీ అయితే బాగుండేమో అనుకున్నా. ఇప్పుడు ఆలోచన వచ్చింది నాకు. అంటే కొబ్బరి నీళ్ళలో అల్లం వేసి అల్లం టీ అయితే ఎట్లుంటుంది, కొబ్బరి నీళ్ళతో అల్లం టీ. కాన్సెప్ట్ బాగుంది. ఈ వీడియోకి ఏదైనా కామెంట్లు వచ్చింది అనుకో, మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో, కొబ్బరి నీళ్ళతో అల్లం టీ, అది బాగుంటుంది, చేద్దాం నెక్స్ట్ టైం. గీక్కొని మరి తింటున్నాం. కొబ్బరి నీళ్ళతో బ్లాక్ టీ. ఇది రకమైన టేస్ట్ ఉంది, కానీ సూపర్ ఉంది. ఆహా, స్లిప్కి ఎట్లుందంటే తేనెతో తయారు చేసినట్టుంది దీన్ని. సేమ్ తేనెతోని. రైట్, పట్టు తేనెతో తయారు చేస్తే ఎట్లుందో అట్నే ఉంది. తేనెతో చాయ్ కూడా చేస్తారా? ఏమన్నా ఉందా? కిరాకుంది. కడుపు నిండిపోయింది అది రాయ్యా. నిజం చెప్తున్నా, స్లిప్కి సూపర్ ఉంది. ఇదేంటంటే మంచి పట్టు తేనెతో తేనె తయారు చేస్తే ఎట్లుంటుందో అట్లనే ఉంది. సేమ్ డిట్టు ఎటు పోలే. యాక్చువల్లీ తేనె పట్టే, తేనె చాయ్. ఈ వీడియో పుణ్యమే అని నేను అన్ని రకాలుగా ట్రై చేస్తున్నా. కొంచెమే ఉంది, సూపర్ ఉంది. సేమ్ మన పట్టుతేనే కోసి బాయిల్ చేసి దాంట్లో కొంచెం చక్కెర, కొంచెం టీ పౌడర్ వేసి మరగబెడితే ఎట్లుంటుందో సేమ్ అట్నే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. నచ్చితే కామెంట్ చేయరి ప్లీజ్. ఏదైనా కొత్త కంటెంట్ ఉంటే కామెంట్ చేసి చెప్పుర్రి. ఈ కంటెంట్ ఉంది చేయమని, అంటే ఎక్స్పెరిమెంట్ లాంటివి కానీ, ఫుడ్ మీద ఎక్స్పెరిమెంట్ లాంటివి కానీ, లేకపోతే కొంచెం కొత్తగా ఇది చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నా ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పుర్రి, మనం ట్రై చేద్దాం.